హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈరోజైతే నేను 7 శనివారాల వ్రతం 2వ వారం పూర్తి చేసుకున్నాను అనమాట. అయ్యవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. అయ్యవారు అయితే చాలా నిండుగా బుజ్జిగా చాలా అందంగా కనబడుతున్నారు. మొత్తం గన్నేరు పూల మాల, కాగడాల మాల అండ్ తులసి కొమ్మలతో మాలలాగా అలంకరించుకున్నాను అనమాట. ఈరోజు కొమ్మల్ని అలా సెట్ చేసుకున్నాను అండ్ మామిడి కొమ్మలు అటు ఇటు ఉన్నాయని చెప్పేసి ఇంకా అటు ఇటు పెట్టుకున్నాను. అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం మా వారు తీసుకొచ్చారు. అలా అలంకరించుకొని నా గణపయ్యని అక్కడ పెట్టుకొని పూజించుకున్నాను. అయ్యవారికి నైవేద్యం సపరేట్గా ఇక్కడ పెట్టుకున్నాను గణపయ్యకి. ఇంకా అయ్యవారికి చిన్న పీట పెట్టి పైన పెట్టాను ఫోటో. యాక్చువల్లీ నాకు దేవుడి గదిలో పెద్ద ఫోటో ఉంటుంది కదండి, అది తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. బట్ అది అందుకు అక్కడ బోర్డుగా అయిపోద్ది అని చెప్పేసి ఈయన్నే పీఠం పెట్టి కొంచెం హైట్లో పెట్టుకున్నాను. లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ వారం స్టార్టింగ్ చేయడం కదా, అంటే ఇన్ని వారాలు ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నా కానీ ఫస్ట్ స్టార్టింగ్ డే రోజు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. అప్పటికి 2-3 టైమ్స్ సర్దాను. అసలు ఏం అర్థం కాలేదు. అంటే ఫస్ట్ టైం కదా, అంటే ఏం తక్కువ అయిపోతాయేమో, ఏదైనా మర్చిపోతున్నానో టెన్షన్ నాకు కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నాకు కూడా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు 2వ వారం అనమాట ఇలా అలంకరించుకున్నాను. పెద్ద అయ్యవారిని పెట్టి నా లక్ష్మమ్మను ముందర పెట్టాను అనమాట. అందరూ చాలామంది అడుగుతున్నారు, అక్క అసలు లక్ష్మమ్మకి కుంకుమ పూజ చేస్తావు కదా, కుంకుమ ఏం చేస్తావు, ఎప్పుడు క్లీన్ చేస్తావు, రోజు క్లీన్ చేస్తావా, అండ్ అయ్యవారికి పెట్టిన ప్రమిదలు ఏం చేయాలి, నాన్ వెజ్ తినాలా తినకూడదా, డేట్ వస్తే ఏం చేయాలని చాలా క్వశ్చన్స్ అప్పటికి నేను చెప్పాను. బట్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. వాటన్నిటికీ ఈరోజైతే ఈ వీడియోలో సమాధానం అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా మంచి క్లారిఫైగా, అంటే మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్లోకి వచ్చారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ అందరూ కూడా అడిగే డౌట్, అక్క 7 శనివారాలు కూడా అంటే లైక్ వడ్డీ ఇచ్చిన వారంతో 8 శనివారాలు కూడా నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేనైతే నేనైతే మాత్రం ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను కదా, 7 శనివారాలు కూడా నేను నాన్ వెజ్ తిననండి. ఉల్లిపాయ తినేవచ్చు, ప్రాబ్లం లేదు. శనివారం రోజు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఏమీ ముట్టుకోము. నార్మల్ టైంలో అయితే మాత్రం నాన్ వెజ్ అస్సలు తిన్నాను అనమాట. ఒకవేళ తింటాము, మాకు అవ్వదక్క, మేము అవ్వలేము చేయలేమంటే నేనైతే తినకండానే చెప్తాను. ఒక 3 నెలలు తినకపోతే పెద్ద వింతేం కాదు. దానికి తగ్గట్టు ప్రోటీన్ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రోటీన్ లైక్ కాబూలీ చనా, దాల్, ఇలా ఇందులో పప్పుల్లో ప్రోటీన్ వెతుక్కోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా ఇంకా హెల్తీగా ఉంటాం మనం వెజ్జెస్ తింటూ ఉంటే. నాన్ వెజ్ అంత ఇదేం కాదు నా దృష్టిలో అయితే. నేనైతే మాత్రం 3 మంత్స్ నాన్ వెజ్ అయితే తినండి, అలాగే కంటిన్యూగా చేసుకుంటాను. ఎవరైతే తింటారో వాళ్ళైతే మాత్రం సాటర్డే పూజ చేస్తాం, ఫ్రైడే తినద్దు అండ్ సాటర్డే తినద్దు అండ్ సండే కూడా తినద్దు. తిన్నవాళ్ళు మిగతా వీక్స్లో మీరు మండే తిన్నవాళ్ళు తింటారు, ట్యూస్డే తిన్నవాళ్ళు తింటారు, వెడ్నెస్డే ట్యూస్డే తిన్నవాళ్ళు ఉంటారు కదా, అలా తినండి. కానీ ముందు రోజు వెనక రోజు, పూజ ముందు రోజు పూజ వెనక రోజు, ఈ 2 రోజులు నాన్ వెజ్ అస్సలు తినకండి. ఇంకా ఇంట్లో వాళ్ళు తింటారు అక్క మేమేం చేయాలని అడుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు తింటే మీరు వండి పెట్టండి. ఇన్ కేస్ నేను కూడా రేపు వండితే నా పిల్లలకి నేను వండి పెడతా, కానీ నేను తిన్ను. అయితే నేను ఫస్ట్ వంట చేసుకొని పక్కన పెట్టేసుకొని వాళ్ళకి వండుతా, లేకపోతే నేను వంట చేసి స్టవ్ క్లీన్ చేసి నాకు వండుకుంటాను అనమాట. అలా నాన్ వెజ్ గిన్నెలు నాన్ వెజ్కి, వెజ్ గిన్నెలు వెజ్కి ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు వండక్కర్లేదని రూల్ ఏం లేదు, వండొచ్చు పెట్టచ్చు, మీరు తినకుండా ఉంటే సరిపోతుంది. తిన్న వాళ్ళు సండే ఒక్కరోజు అండ్ సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే, ఈ 3 డేస్ మాత్రం తినకండి. ఇంకా బ్రహ్మచర్యానికి విషయంకి వచ్చేసరికి 3 మంత్స్ పాటించే వాళ్ళు ఉంటారు, పాటించండి. లేని వాళ్ళు అయితే మాత్రం ఈ 3 డేస్ ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజులు కలవకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేల మీద పడుకోవాలా, మాకు బ్యాక్ పెయిన్ అక్క మేము ఏం చేయాలని అడుగుతున్నారు. బ్యాక్ పెయిన్ అంటే మాత్రం పరుపు ఏదైనా, కొత్త పరుపు ఏదైనా ఉంటే కింద వేసుకోండి, లేకపోతే కొత్త బొంత ఉన్నా, కొత్త చాప ఉన్నా, చాపైనా పర్వాలేదు వేసుకొని కింద పడుకోండి, కిందే పడుకోండి. ఎందుకంటే అయ్యవారిని ఇంట్లో పెట్టుకొని పీఠం పెట్టుకున్న రోజు మనం నేల మీద పడుకుంటే మంచిదండి. పూజ చేసిన రోజు బెడ్ మీద పడుకోకపోవడమే మంచిదన్నమాట. అందుకే మంచం ఎక్కకండి, బెడ్ మీద పడుకోకండి, కింద నేల మీద పడుకోండి. ఇన్ కేస్ నాకు ఇప్పుడు దేవుడి గది సపరేట్, మా బెడ్రూమ్ సపరేట్, బట్ నేను ఇక్కడ దేవుడిని పెట్టుకున్నానని చెప్పి ఈ రోజంతా బెడ్ మీద కూర్చోను అండ్ బెడ్ మీద పడుకోను అనమాట. అంటే బెడ్ జోలికి వెళ్ళను అనమాట. ఎందుకంటే కిందే ఉంటాను, కిందే తింటాను, కిందే అన్నీ చేసుకుంటాం అనమాట, కిందే పడుకుంటాం అనమాట. అలాగే చేసుకోండి, చాలా మంచిది. ఎందుకంటే అయ్యవారిని కింద పెట్టుకున్నాం ఎప్పుడో, ఆయనకి పీఠం పెట్టాము ఎప్పుడు, అతని కింద వదిలేసి నువ్వు వెళ్ళి మంచం మీద కూర్చుంటే ఏం బాగుంటుంది, అందుకోసం అని చెప్తున్నాను అనమాట. అండ్ ప్రమిదలు ఏం చేయాలక్క, పూజ అయిపోయిన తర్వాత చిన్న ప్రమిద నోట్లో ప్రసాదం కింద స్వీకరించి, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది స్వీకరించి అది తిన్న తర్వాత పానకం తాగి మీ ఉపవాసాన్ని చెల్లించండి.
ఆ ప్రమిదలు అయితే ఉన్నాయి, సాయంత్రం దీపారాధన దాంట్లో చేయకూడదు, అది తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసేయండి. ఇంట్లో ఎవరైనా అతిథి వస్తే భోజనం పెట్టండి. అతిథి లేని వాళ్ళు ఎవరు కూడా గాబరా పడకండి. మంచిగా హ్యాపీగా మీకు తెలిసినంతలో, అంటే మీకు ఎవరైనా పక్కన మన ఇంట్లో పని ఆవిడ ఉండొచ్చు, లేకపోతే అమ్మాయిని అవ్వచ్చు, అత్తయ్యని అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, ఇరుగింటి వాళ్ళు అవ్వచ్చు, పొరుగింటి వాళ్ళు ఎవరైనా అనుకూలతలో ఉంటే మాత్రం పిలిచి ఒక తాంబూలం పెట్టండి. భోజనం పెట్టకపోయినా పర్లేదు, ఒక తాంబూలం పెట్టండి. అతిథి భోజనం 7వ వారం 7 దంపతులకు పెట్టుకున్న మంచిది. స్తోమత ఉంటే, స్తోమత లేని వాళ్ళు ఒక్క దంపతులు, అమ్మ నాన్న అయినా పర్లేదు, అత్త మామ అయినా పర్లేదు, వదిన అన్నీ అయినా పర్లేదు, ఎవరైనా ఇంట్లో ఒక దంపతులను పిలిచి వాళ్ళే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకొచ్చి భోజనం పెట్టి అయ్యవారికి పెట్టిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. చాలా మంచిదనమాట. ఇన్ కేస్ మీకు పాసిబుల్ ఉంది, నాకు 7 దంపతులు వస్తారంటే అంతకన్నా అదృష్టం లేదు, మీ చేతులతో వండండి, మంచిగా పెట్టండి హ్యాపీగా. ఆ రోజు పూజా విధానం ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. 7 వారాల పూజా విధానం ఎలా చేసుకోవాలని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న వీడియోలో క్లియర్ అండ్ డీటెయిల్డ్గా ఉందండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను చేసుకున్న విధానం, నేను చేసిన విధానం అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ రాబోయే అంటే ఈ 2 వారాలు కంప్లీట్ అయ్యాయి, ఇంకా 5 వారాల్లో 7వ వారం కూడా వచ్చేస్తుంది కదా, అప్పుడు క్లియర్ అండ్ డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. అలా చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ అది కూడా అవ్వదక్క, మేము ఏం చేయలేమంటే గుడికి వెళ్తాం కదా 7వ వారం, స్వయం పాకం ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకొని, దీపారాధన చేసుకున్న వాళ్ళు చేసుకొని, మంచిగా పంతులు గారికి ఒక తాంబూలం ఇవ్వండి, అయ్యవారికి వస్త్రం పెట్టండి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళ గుడికి వచ్చిన వాళ్ళు శనివారం చాలా మంది వస్తారు, అక్కడ 7 ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేసేయండి. లేని వాళ్ళకి ఒక పులిహార కానీ దద్దోజనం కానీ ఏదైనా చేసి ఒక 7 ప్యాకెట్ల కన్నా ఎక్కువ, 7 కన్నా ఎక్కువ పంచండి ఎవరికైనా, చాలా మంచిది అనమాట. ఇలా చేసుకోండి. పూజ అయితే మాత్రం 7వ శనివారం అంటే రోజు దీపం భోజనం పెట్టాలా అంటే మాత్రం చెప్తున్నాను, అనుకూలంగా ఉంటే పెట్టండి, అనుకూలత లేకపోతే పెట్టకండి. ఇంకా సాయంత్రం దీపారాధన ఈ ప్రమిదలన్నీ తీసేసి మొత్తం అంతా తీసి కడిగేసుకొని, అంటే దేవుడిని కదపకుండా మొత్తం ప్రమిదలు నైవేద్యాలు అన్నీ తీసేసి, మీకు అయినట్టయితే 7 శనగపిండి లడ్డూలు పెట్టండి. లేదు అంటే పర్వాలేదు, ఏం కాదు, ఫ్రూట్ కానీ మీరు ఉండిన ప్రసాదం కానీ ఏదైనా అయ్యవారికి పెట్టేసి మామూలుగా ప్రమిదల్లో మామూలుగా దీపం కుందులు ఉంటాయి కదా, దాంట్లో దీపారాధన చేసుకోండి. మంచిగా తలస్నానం చేసుకొని మళ్ళీ వాష్రూమ్కి దేనికి వెళ్ళినట్టయితే తలస్నానం చేయండి, లేకపోతే నార్మల్గా చేసుకోండి. ప్రాబ్లం వంటికి స్నానం చేసుకొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసేసుకొని 5 వరకు నార్మల్గా దీపారాధన చేసేసుకోండి. నైట్ పడుకునే అదే దీపం అయిపోయిన తర్వాత ఒక అరగంట పోయాక పీఠంకి ఉద్యాపన ఇచ్చేసేయండి. అంటే పీఠం చిన్న కదిలించి వదిలేసి ఆదివారం తెల్లవారిని అయ్యవారిని యథావిధి స్థానంలో పెట్టేసుకోండి. ఇంకా ఇంకొక డౌట్ అడిగారండి, అక్క మేము డ్యూటీకి వెళ్తున్నాము, సాయంత్రం చేసుకోవచ్చా పూజ, ఉదయం చేయకూడదా? చాలా మంది అంటున్నారు ఉదయం చేయకపోయినా పర్లేదు, సాయంత్రం చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. హ్యాపీగా సాయంత్రం కూడా చేసుకోండి. ఉదయం లేచి తలస్నానం చేసి దీపం గుడిలో, మన దేవుడి గది ఉంటుంది కదా మందిరంలో దీపారాధన చేసుకొని వెళ్ళిపోండి. కానీ ఫాస్ట్ ఉంటే చాలా మంచిదన్నమాట. ఫాస్ట్ ఈ రోజు మాత్రం నేను అదే చెప్తున్నాను అందరికీ కూడా, ఆయిల్తో వండిన వంటలు ఏవి తినకండి. అంటే పప్పన్నం, చప్పటి పప్పన్నం తినచ్చు, ఫ్రూట్స్ తినచ్చు, అది ఉపవాసం లెక్కలోకి రాదండి మీకు. ఫ్రూట్స్ తినచ్చు, జ్యూసెస్ ఏమైనా తాగొచ్చు, లిక్విడ్స్ ఫామ్లో ఏమైనా తీసుకున్నా, ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నా చాలా మంచిది. ఆయిల్ వేసిన పదార్థం ఏది కూడా తినకండి. అంటే పొయ్యి మీద ఫ్రై చేసామంటే, కూర వండుతున్నామంటే ఆయిల్ వేస్తాం కదా, అలా కాకుండా ముద్దపప్పు ఉడకబెట్టిన పప్పులోనే అన్నం వేసుకొని తిన్న వాళ్ళు మధ్యాహ్నం తినేసి, మార్నింగ్ ఫ్రూట్స్ ఏవో తినేసి మధ్యాహ్నం అన్నం తినేసి నైట్కి మళ్ళీ ఫ్రూట్స్ కానీ పలహారంలో అయితే లైట్ అని. నేనైతే ఆయిల్ తిన్నా కాబట్టి నేనేం తినండి, డైరెక్ట్గా నైట్కే ఫ్రూట్స్ తినేసి ఉండిపోతాను అనమాట. ఈ మధ్యలో పాలు కానీ ఏమైనా తీసుకున్న వాళ్ళు తీసుకోండి. సాయంత్రం పూజ ఇలాగే పిండి ప్రమిదలు చేసుకొని యాజ్ ఇట్ ఈస్ పూజ ఇలా చేసుకోవాలి. అంటే ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ ఇలా చేసుకోండి, చాలా మంచిది అనమాట. ఉదయం అవ్వలేని వాళ్ళు సాయంత్రం పూజ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పాను, అక్కడ డేట్స్ వస్తే ఏం చేయాలి? పూజ అంతా అయిపోయింది, ఉదయం పూజ అయిపోయింది, సాయంత్రం పూజ అవ్వకముందు డేట్ వచ్చింది, ఆ వారం లెక్కలోకి రాదా అని అడుగుతున్నారు. రాదమ్మా, ఎందుకంటే మీరు పెట్టిన పీఠంకి మీరే కదా విజ్ఞాపన ఇవ్వాలి, అప్పుడే కదా లెక్కలోకి వస్తుంది. ఆ వీక్ అయితే లెక్కలోకి రాదు, అది కొంచెం చూసుకోండి. కానీ నెక్స్ట్ వీక్ కౌంట్ చేసుకోండి. ఓకేనా? సాయంత్రం పూజ కూడా అయిపోయిన తర్వాత ఇన్ కేస్ మీరు పడుకునే ముందు వచ్చేసింది అనుకోండి, ఆ పూజ లెక్కలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే సాయంత్రం దీపారాధన కూడా అయిపోయింది కాబట్టి హ్యాపీగా మీ హస్బెండ్ ఉంటారు కాకపోతే అతను తలస్నానం చేసుకొని వచ్చేసి దీపీఠంలో తీయించేసండి, అయిపోతుంది హ్యాపీగా. అది కౌంటీలోకి వస్తుంది. సాయంత్రం పూజ అవ్వక ముందే పూజ చేస్తున్నప్పుడు కానీ
డేట్ వచ్చినట్టయితే మాత్రం రాదండి, లెక్కలోకి రాదు, అదొక్కటి చూసుకోండి. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను డౌట్ క్లారిఫై చేశానని అనుకుంటున్నారు. ఎవరైతే వ్రతాలు స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ శనివారం కూడా వ్రతాలు స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచిది. కార్తీక మాసం అయిపోయింది అండ్ ఈ రోజు నుంచి మనకి ఏమంటారు మార్గశిర మాసం స్టార్ట్ అయింది కదా, మార్గశిర లక్షవారాలు కూడా ఉంటాయి. మార్గశిర లక్షవారం పూజ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను మీ వైజాగ్ పిల్ల.